కొద్ది రోజుల క్రితం నాటి సంగతి. దాదాసాహెబ్ ఫాల్కే జీవితంపై 2 బయోపిక్స్ తెరకెక్కుతున్నట్లు అనౌన్స్మెంట్ వచ్చింది. మీకు గుర్తుండే ఉంటుంది, ఒక బయోపిక్లో ఎన్టీఆర్ ఫాల్కేగా నటిస్తాడు అని చెప్పుకొచ్చారు. మరో బయోపిక్లో ఆమిర్ ఖాన్ ఫాల్కేగా నటిస్తాడు అంటూ ప్రకటించారు. కట్ చేస్తే ఇప్పుడు ఈ 2 బయోపిక్స్ ఆగిపోయినట్లు ప్రచారం సాగుతోంది. వార్ 2 రిజల్ట్స్ చూసిన తరువాత ఎన్టీఆర్ తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ విషయంలో ఆలోచనలో పడినట్లు కనిపిస్తోంది. ఇప్పటికైతే డ్రాగన్ మూవీని ముందు కంప్లీట్ చేయాలనుకుంటున్నాడు. ఆ తర్వాత దేవర 2 తెరకెక్కనుందని హింట్ ఇచ్చాడు. దేవర సీక్వెల్ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో కుమారస్వామి మైథాలజీ మూవీ చేసేందుకు ఎన్టీఆర్ డేట్స్ బ్లాక్ చేశాడు. మరి దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ సంగతి అంటే అందుకు ఎన్టీఆర్ డేట్స్ సర్దుబాటు కావడం లేదట. పైగా ఇదే బయోపిక్ ను బాలీవుడ్ లో ఆమిర్ ఖాన్ చేస్తుండటంతో టైగర్ కూడా ఫాల్కే బయోపిక్ పై ఆసక్తిగా కనిపించడం లేదట. దర్శక ధీరుడు రాజమౌళి పర్యవేక్షణలో ఆయన తనయుడు కార్తికేయ, వరుణ్ గుప్తా నిర్మాతలుగా నితిన్ కక్కర్ అనే దర్శకుడు దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ తెరకెక్కించాల్సి ఉంది. ఇందులో ఎన్టీఆర్ ఫాల్కేగా నటించాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ బయటికి వచ్చినట్లు బాగా ప్రచారం సాగుతోంది. దాదాసాహెబ్ ఫాల్కే జీవితంపై మరోవైపు బాలీవుడ్ బడా దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ కూడా వర్క్ చేస్తున్నాడు. ఆమిర్ ఖాన్ హీరోగా ఫాల్కే లైఫ్ ను వెండి తెరకెక్కించాలనే ప్రయత్నాల్లో ఉన్నాడు హిరానీ. కానీ హిరానీ రాస్తోన్న స్క్రీన్ ప్లే ఆమిర్ ఖాన్ కు నచ్చడం లేదట. దీంతో ఈ పాటికే సెట్స్ పైకి వెళ్లాల్సిన ఫాల్కే బయోపిక్ ఇంకా ఆలస్యమవుతోంది. మొత్తంగా ఫాల్కే బయోపిక్స్ ఇప్పుడు కన్ఫ్యూజన్ లో పడిపోయాయి. కేజీఎఫ్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ లో నటించింది శ్రీనిధి. ఏమాత్రం ఆఫర్స్ వచ్చాయి. అదే పూజా హెగ్డే ఒక్క స్పెషల్ సాంగ్ చేసింది. దీంతో ఆమెకు కావలసిన ఆఫర్లు, అడిగినంత రెమ్యునరేషన్ ఇస్తున్నారు. హీరోయిన్స్ కో స్పెషల్ సాంగ్స్ హెల్ప్ అంతా ఇంత కాదు. 2022లో టాలీవుడ్ ను వదిలి వెళ్లిపోయింది పూజా హెగ్డే. గత 2 ఏళ్లుగా తెలుగు సినీ పరిశ్రమకు దూరంగా ఉంటోంది. అలాంటి కథానాయిక ఇప్పుడు దుల్కర్ నటించే తెలుగు చిత్రంలో హీరోయిన్ ఛాన్స్ దక్కించుకుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దుల్కర్ తో మూవీకి ముందు తెలుగులో పూజాకు అవకాశాలు లేవు. మరి ఇంతలో ఏం మారింది అంటే కూలీలో పూజ చేసిన మోనికా సాంగ్ ఆమె కెరియర్ ని మరో మలుపు తిప్పిందని చెప్తున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. అందుకే ఆమె అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చి మరీ దుల్కర్ సినిమాలో ఛాన్స్ ఇచ్చారట. గతంలో పూజ తీసుకున్న రెమ్యునరేషన్ కంటే ఇప్పుడు ఎక్కువే తీసుకుంటుందట. బాలీవుడ్ యాక్టర్స్ కు టాలీవుడ్ ఫిల్మ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. మన మేకర్స్ తీసే మూవీస్ అంటే ఇంకా ఇంట్రెస్ట్. అందుకే తెలుగు సినిమా నుంచి ఆఫర్ అనగానే మరో ఆలోచన లేకుండా డేట్స్ ఇచ్చేస్తున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ గురించి తెలుసుగా. ఆయన ఇప్పుడు తెలుగులో మోస్ట్ వాంటెడ్ విలన్ గా మారాడు. ఈ ఏడాది మాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఎంపురాన్ ను డైరెక్ట్ చేశాడు, నటించాడు పృథ్వీరాజ్ సుకుమారన్. అంతకుముందు సలార్ లో రెబల్ కు ఫ్రెండ్ గా నటించాడు. ప్రస్తుతం ఈ స్టార్ హీరో తెలుగులో చాలా బిజీ అవుతున్నాడు. ఆల్రెడీ రాజమౌళి డైరెక్ట్ చేస్తోన్న పాన్ ఇంటర్నేషనల్ మూవీలో విలన్ రోల్ చేస్తున్నాడు. మహేష్ కు ప్రతి నాయకుడిగా మారుతున్నాడు. అయితే మహేష్ మూవీలో మాత్రమే కాదు, ఓజీ తర్వాత సుజిత్ డైరెక్ట్ చేస్తున్న న్యూ మూవీలోనూ పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ రోల్ చేస్తున్నాడని ప్రచారం సాగుతోంది. ఈ మూవీలో నాని హీరోగా నటిస్తున్నాడు. ఇండస్ట్రీకి వచ్చి చాలా ఏళ్లైంది. అయితే సుకుమార్ కు మాత్రం ఒక డ్రీమ్ మిగిలిపోయింది. ప్రస్తుతానికి మెగా హీరోలతో ఎక్కువగా వర్క్ చేస్తున్న రెబల్ తో వర్క్ చేయాలి అనేది లెక్కల మాస్టర్ కు కెరీర్ బిగినింగ్ నుంచి ఉన్న డ్రీమ్. కాకపోతే కుదరటం లేదు. ఈ కళ ఇప్పుడు నెరవేరబోతోంది. తెలుగులో స్టార్ డైరెక్టర్స్ చాలా మంది ఉన్నారు. వారిలో రాజమౌళి, కొరటాలతో ఇప్పటికే వర్క్ చేశాడు రెబల్. కానీ సుకుమార్ తో వర్క్ చేసే అవకాశం రాలేదు. అలా ఎందుకు అంటే ఎవరి దారులు వారివి. కాకపోతే సుకుమార్ కు మాత్రం ప్రభాస్ ను డైరెక్ట్ చేయాలి అనేది ఎప్పటి నుంచో డ్రీమ్. ఈ విషయాన్ని చాలాసార్లు చెప్పుకొచ్చాడు. ఇప్పుడు దర్శకుడు రెబల్ స్టార్ ను డైరెక్ట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. దిల్ రాజు బ్యానర్ లో ఈ క్రేజీ కాంబినేషన్ సెట్ అయ్యింది అనేది టాలీవుడ్ వర్గాలు చెప్పుకొచ్చే మాట. ప్రస్తుతం రామ్ చరణ్ కోసం స్టోరీని రెడీ చేస్తున్నాడు సుకుమార్. ఆ తర్వాత ప్రభాస్ తో సినిమా ఉంటుందట. రెబల్ స్టార్ తో మూవీ తరువాతే సుకుమార్ పుష్ప 3 తీస్తాడట. ఉప్పెన హీరోయిన్ ఇప్పుడు కోలీవుడ్ లో బిజీగా ఉంది. అయితే తమిళ సినీ పరిశ్రమలో తన ఫ్యూచర్ ఏంటి అనేది డిసెంబర్ తో తేలిపోనుంది. ఎందుకంటే ఆ ఒక్క నెలలోనే దాదాపు 3 కొత్త చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.
కోలీవుడ్ కృతి కెరీర్ కు కీలకంగా మారింది. 4 ఏళ్ల క్రితం తెలుగు నాట కృతి ఒక సంచలనం. డెబ్యూ మూవీతోనే బ్లాక్ బస్టర్. దీంతో ఆమె డేట్స్ కు మామూలు డిమాండ్ కనిపించలేదు. దీంతో చాలా తెలుగు చిత్రాల్లో నటించింది. కానీ అన్ని కూడా డిసప్పాయింట్ చేశాయి. దీంతో తప్పక తన ఫోకస్ ను కాలీవుడ్ వైపు మళ్లించింది కృతి. ఏం విచిత్రమో తెలియదు కానీ కృతి కాలీవుడ్ లో నటించిన చిత్రాలన్నీ ఇప్పుడు డిసెంబర్ లోనే రిలీజ్ అవుతున్నాయి. కార్తీతో నటించిన వా వాతియార్, ప్రదీప్ రంగనాథన్ తో నటించిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ, జీనీ అనే మరో తమిళ చిత్రం అన్ని కూడా డిసెంబర్ లోనే విడుదల కాబోతున్నాయి. దీంతో వచ్చే డిసెంబర్ కృతి కెరీర్ కు కీలకంగా మారింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.